హలో ఫ్రెండ్స్, మనకు ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ఓపెనింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ 30/7/2024. క్లోజింగ్ డేట్ వచ్చేసి 29 ఆగస్టు 2024. డేట్ మోడిఫికేషన్ విండో కరప్షన్స్ ఎలాంటైనా తప్పులు కానీ ఉంటే క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ చూజన్ ఆర్ఆర్బి మన అకౌంట్లోకి వెళ్ళి 30 ఆగస్టు 8th 9వ నెలలో మనకు ఇది మోడిఫికేషన్ లాంటివి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో, తెలుగు వాళ్ళకు ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు లాంగ్వేజ్లో అటెండ్ చేస్తారండి. మనకు వచ్చేసి 2 టైప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్. సబ్జెక్ట్ నెంబర్ వచ్చేసి 1. ఇందులో మనకు మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, జనరల్ సైన్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్. టైం వచ్చేసి మనకు 90 నిమిషాలు మాత్రమే. అలాగే మనకు CBT టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 10 questions 10 marks, basics of environment and pollution control 10 questions 10 marks, technical ability 100 questions ఉంటాయి 100 marks, total 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఉంటాయి. టైం ఇన్ మినిట్స్ 120 minutes ఉంటుందండి. ఇందులో నెగిటివ్ మార్క్సింగ్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటుందంటే 1:3 అంటే రూపాయిలో బారాన ఒక 3 తప్పులు రాస్తే ఒక ఆన్సర్ కట్ అయిపోతుందండి, కరెక్ట్ ఆన్సర్ కట్ అయిపోతుందండి. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఇన్ కేటగిరీస్ అండర్ రిజర్వ్ కింద 40% వస్తే సరిపోతుందండి. ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ వాళ్ళకు 30%, ఎస్సీ వాళ్ళకు 30%, ఎస్టీ వాళ్ళకు 25%, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 2% ఎక్స్ట్రా అండి 23%. ఈ అప్లికేషన్ని మనం ఏ విధంగా అప్లై చేయాలంటే హౌ టు అప్లై ఇక్కడ ఇచ్చాను చూడండి. హౌ టు అప్లై అంటే మనం తెలుగులో ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు, తెలుగు లేకుంటే ఇంగ్లీష్లో రాయాలనుకున్న వాళ్ళు సికింద్రాబాద్ rrbsikindrabad.gov.inలోకి వెళ్ళాలి. అందులో మనం క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది చూపిస్తాను. ఇక్కడ మనకు 3 years డిప్లొమా అండ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇందులో మనకు ఒక మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చర్ ఇంజనీరింగ్, ఆటోమేటిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ PDF నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ గ్రూప్ CMAకు BSc కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మనకు కెమికల్ అండ్ మెటాలజీ సూపర్వైజర్కు డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కెమికల్ టెక్నాలజీలో ఏదైనా పోస్ట్ చేసి ఉండాలి. డిగ్రీ ఈక్వలెంట్ మెటాలజీ ఇంజనీరింగ్ చదివి ఉండాలి.
అలాగే మనకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకు ఏజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ 3 years. ఇవి ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎక్స్ సర్వీస్ వాళ్ళకు మాత్రమే 3 years. జనరల్ ఇక్కడ వాళ్ళకి లేదు. 6 months సర్వీస్ ఆఫ్టర్ అటెన్షన్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు 6 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 years, 13 years, 15 years. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 years, ఓబీసీ వాళ్ళకేమో 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years. గ్రూప్ సి 40 years ఆఫ్ ఏజ్, ఓబీసీ వాళ్ళకు 43 years ఏజ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45 years ఏజ్. ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకు 35 years ఏజ్, 38 ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 ఏజ్. తర్వాత మనము దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ చూసుకోండి. మనకు ఆర్ఆర్బి apply.gov. ఆర్ఆర్బి సికింద్రాబాద్, దాంట్లోకి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గవర్నమెంట్ ఇండియా. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది చూడండి. అప్లై కింద మనకు క్రియేట్ అకౌంట్ అని చూపిస్తుంది. క్రియేట్ అకౌంట్ అంటే నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా పాపప్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, కంట్రీ అండ్ నేషనాలిటీ ఇండియా అని ఇచ్చేసేయండి. మీ నేమ్ ఏదైతే అది ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అడుగుతుంది టైప్ యువర్ నేమ్ అంటే మళ్ళీ ఇచ్చేసేయండి. యువర్ నేమ్ చేంజ్, మీరు నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జెండర్, మళ్ళీ జెండర్ ఇవ్వండి. ఇక్కడ ఫాదర్స్ నేమ్, మళ్ళీ ఇక్కడ ఫాదర్స్ నేమ్. మదర్స్ నేమ్, ఇక్కడ మళ్ళీ ఇద్దరు మదర్స్ నేమ్. ఆధార్ వెరిఫికేషన్, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి యూజింగ్ ఆధార్, వెరిఫై యూజింగ్ ఆధార్. ఒకవేళ ఆధార్ లేకుంటే ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అని క్లిక్ చేస్తే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్ అలాంటివి అడుగుతుందండి. ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ ఈమెయిల్ ఐడి నుంచి ఓటీపీ ఇక్కడ టైప్ చేసేయాలి. మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ జనరేట్ ఓటీపీ చేసుకోవాలి. క్రియేట్ పాస్వర్డ్ వచ్చేసి మనకు ఒకటి స్మాల్ లెటర్, ఒకటి బిగ్ లెటర్, ఒకటి నెంబర్ మరియు ఒకటి ఏంటంటే ఏదైనా వర్డ్ ఇచ్చేసేయాలి. ఈ 8 character కంటే అబోవ్ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి పాస్వర్డ్. తర్వాత ఇక్కడ క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ని చేయండి. దట్స్ ఇట్, అయిపోతుంది. తర్వాత లాగిన్ హియర్ అని క్లిక్ చేస్తే యువర్ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా లాగిన్ అయ్యి పోస్ట్కు అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్. మంచిగా అప్లై చేసి మంచిగా ఎగ్జామ్స్ రాయండి.